నమస్తే వెల్కమ్ టు SR6 న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఏఐటియుసి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ వర్కర్స్ ప్రెసిడెంట్ అధ్యక్షులు ఉండవల్లి గోపాలరావు, సిఐటియు జిల్లా కార్యదర్శి నూకల బలరాం, పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి బి సింధు తదితరులు మాట్లాడుతూ బలవంతంగా బిగిస్తున్న స్మార్ట్ మీటర్లు తక్షణమే నిలుపుదల చేయాలని, ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో విద్యుత్ భారాలను ప్రజలపై మోపవద్దని డిమాండ్ చేస్తూ వామపక్ష ప్రజా సంఘాల ప్రజా వేదిక రాష్ట్ర వ్యాప్తంగా నేడు పిలుపునిచ్చిందని అన్నారు. కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపు పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలు నడ్డి విరిచారని అన్నారు. మేకలు తిన్నవాడు పోయి గొర్రెల తిన్నవాడు వచ్చినట్లు జగన్ పోయి చంద్రబాబు వచ్చినట్టు కరెంట్ ఛార్జీలు పెంచి ప్రజలను వెన్నుపోటు పొడిచారని ఆవేదన వ్యక్తం చేశారు. స్మార్ట్ మీటర్ల పేర్లతో ప్రజలను దోచుకోవడానికి ప్రభుత్వాలు పూనుకుంటున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ నాయకులు బి భీమాశంకర్, ఏ కృష్ణ, సిఐటియు నాయకులు సత్యబాబు, నాగరాజు, వెంకటరావు, ఆదిలక్ష్మి, ఏఐటియుసి నాయకులు జి రాజీ, బి సత్యనారాయణ, ఏ మాచవరం, మీసాల గోపి, ఎన్వివి సత్యనారాయణ, మహిళా సమైక్య నాయకురాలు ఎస్ శారదాదేవి, వై నాగమణి, ప్రజా నాట్య మండలి నాయకులు ఎం ప్రేమానందం, వి రాంబాబు, కె చంద్రరావు, రాజారెడ్డి, నవీన్ తదితరులు పాల్గొన్నారు. తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ప్రభుత్వం స్మార్ట్ మీటర్ తీసుకు ద్వారా ఎలక్ట్రిక్ ఛార్జీలు అదనంగా పెరిగినటువంటి ఆలోచనతో డిస్మీటర్లు అనేటువంటి ఉన్నటువంటి చీలకనంగా ఛార్జీలతో మనకి కట్టాలి. అంతేగా రీఛార్జ్ పనిచేస్తాయి. ఎప్పుడు మనం సెల్ ఫోన్లో ఎలాగైతే చేసుకుంటే విధంగా చేయాల్సి వస్తుంది. రీఛార్జ్ పనిచేస్తాయి, రీఛార్జ్ కరెంట్ ఇది పరిస్థితి. దీన్ని చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆయన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఎక్కడైనా స్మార్ట్ మీటర్లు బిగిస్తే భద్ర కొట్టండి చెప్పేసి అనేసి ఒక పెద్ద పిలిపించారు ఆయన. ఇవాళ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్మార్ట్ మీటర్లు బిగించండి అని చెప్పేసి అనేసి ఆయన ఎలక్ట్రిక్ అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఆ నేపథ్యంలో ఆ అధికారులు ఇళ్ళకొచ్చి షాపులకు వచ్చి బిగించడం జరుగుతుంది. ఎవరైనా అలా బిగించడానికి వస్తే మాత్రం ఖచ్చితంగా వాటిని మనం తిరస్కరించాలి. వాటిని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రకారంగానే మనం బద్దలు కొట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి అనేసి ఈ సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నాను. ఇవన్నీ కూడా ఏంటంటే పెట్టుబడిదారులకి వాళ్ళ యొక్క ప్రాపకాల గురించే ఈ కార్యక్రమాన్ని గవర్నమెంట్ చేపట్టిందని చెప్పిన సందర్భంగా నేను మనం చేస్తున్నాను. నువ్వేం ఓకే సార్, అలా ఉండండి. ఇది బాగా పట్టలేకపో పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు, ఏఐయుసి, అదేవిధంగా భారత రైతు సంఘం తదితర సంఘం కూడా ఛార్జీలకు వ్యతిరేకంగా అదేవిధంగా ఆదాయం ఏదైతే తీసుకొచ్చిందో మీటర్లు దానికి వ్యతిరేక రాష్ట్ర ధర్నాలు తిన్నవాడు వచ్చినట్టు జగన్ చంద్రనాడు వచ్చాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గతంలో 2000 సంవత్సరంలో విద్యుత్ ఛార్జీ పెంచి మరి ఆ రోజున మంచి పాత్ర 30 కరెంట్ ఛార్జీ లేకంగా 25 సంవత్సరాలు అవుతుంది. అయినా కానీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం చంద్రబాబు ఇచ్చింది, కరెంట్ తగ్గిస్తాను, నియంత్రిస్తానని హామీ ఇచ్చింది. కానీ ఈ రాష్ట్రంలో జగన్ తర్వాత ఈ రాష్ట్రంలో ఛార్జీలు లేదా స్మార్ట్ మీటర్ ఛార్జీలు అనేక రకాలుగా వేసి ఈ రోజున మరి ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వినియోగదారులు నడ్డి విడిచి రాష్ట్రం తక్షణం ఏదైతే ఖర్చులు ఉన్నాయో అన్ని తగ్గించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందువల్ల ఓ పక్షాన ఆదాని కంపెనీ మరి కన్యాలో రద్దు చేశారు, శ్రీలంకలో రద్దు చేశారు ఒప్పందాలని. కానీ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే స్మార్ట్ మీటర్లు ఉందో దాన్ని కూడా ఒప్పందాలు చేసుకుంటాం అనుకున్నాం. ఓ పక్కన అమెరికాలో మరి ఏదైతే రేటు అవినీతిలో పోయి 17,500 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా అవినీతిలో పోయాడు. దాని నుంచి చంద్రబాబు మాట్లాడు, మోడీ మాట్లాడు, ఈ అవినీతి ప్రెసిడెంట్స్ అంటే ఓ పక్కన స్వాస్థ్యం మారిపోయింది, వ్యాపారం మారిపోయింది, తక్కువగా ఛార్జీలు ఇవన్నీ కూడా ఇవ్వాలి. ఒక పక్కన ప్రభుత్వం ఇవన్నీ అమ్ముకుంటూ ప్రజల మీద దోపిడీ చేస్తున్నారు. ఈ దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలంతా తిరుగుబడి ఏదైతే స్మార్ట్ మీటర్లు ఉన్నాయో స్మార్ట్ మీటర్లు ఎవరైతే బిగిస్తున్నారో అవన్నీ కూడా మీ ఇంటి దగ్గర పగలగొట్టాలని ఆ రోజు నారా లోకేష్ చెప్పాడు. ఈ రోజు మేము చెప్తున్నాం, కూటమి ప్రభుత్వం పగలగొడతాం ఈ ప్రభుత్వం.
ఎప్పుడు కార్పొరేట్ కొట్టగా ఓటర్ ప్రభుత్వం మాట తప్పాలి. మాట తప్పే విధానాన్ని ప్రజలపై పాలన మోపుతున్న ఆదాయ విద్యుత్ ఒప్పందాన్ని ప్రజలపై పాలన మోపే విద్యుత్ ఒప్పందాన్ని ఆదాయంతో చేసుకున్న విద్యుత్ ఒప్పందాన్ని ప్రజా సంఘాల ప్రజా సంఘాల ఐక్యత ప్రజా సంఘాల ఐక్యత. మిత్రులారా, వెనకాల ఎవరో అల్లరి చేయకండి. నాయకులు 3 నిమిషాలు ఇస్తారు మాట్లాడండి. గోపాల్ గారు, బలరాము, సిద్ధు కానీ, లేకపోతే శివశంకర్ కానీ ఓకే.